గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోనార్క్. మనం ఎస్టర్డే అయితే యాత్రి నివాస్లో రూమ్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు చెక్అవుట్ అయ్యి పూరి అయితే వెళ్తున్నాం. పూరి ఎక్కడి నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. పూరిలో మనం కొన్ని బీచెస్ చూద్దాం. రేపటి వ్లాగ్లో మీకు పూరి టెంపుల్ వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ డే భువనేశ్వరి వీడియోస్ అన్నీ మన సిరీస్లో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయండి. ఇంకా చెక్అవుట్ అయిపోయి బస్ దగ్గర కలుద్దాం. లెట్స్ గో దేర్. మర్చిపోయాను, వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం. టిఫిన్ చేసి వచ్చాక కంటిన్యూ చేద్దాం వ్లాగ్. మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మరి ఎస్టర్డే చెక్ ఇన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ కాంప్లిమెంటరీ టీ ఆర్ కాఫీ అయితే ఉంటుంది 2 పర్సన్స్కి. అది ఓకేనా. యాంబియన్స్ మాత్రం వింటేజ్ టైప్లో ఉంది డైనింగ్ హాల్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బఫే సిస్టమ్ 150 పే చేయాలి. మీకు సబ్జా, చాలా ఉప్మా అన్నీ ఉంటాయి. పూరి మేమైతే ఒక 1 ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ వైస్ అయితే మాత్రం బాగుంది, బయట కంటే ఇక్కడే బెటర్. కాకపోతే బఫే సిస్టమ్ కాకపోయి ఉంటే బాగుండేది. మన దరిద్రం ఎలా ఉంది, మొత్తం ముసిరి ఫుల్ రెయిన్ పడుతుంది అనమాట. కెమెరా కూడా తడిచిపోతుంది. రూమ్ అయితే చెక్అవుట్ అవుతున్నాం. ఇప్పుడు పూరి అయితే వెళ్తున్నాం. 35 కిలోమీటర్స్ చెప్పా కదా ఆల్రెడీ. టిఫిన్ అయితే అయిపోయింది, చూసారు కదా. పొట్టలు ఎలా ఉంది. వీఆర్ గోయింగ్ టు కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. కోనార్క్ టెంపుల్ జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కితే తీసుకెళ్ళిపోతారు 50 ఇస్తే. ఇక్కడ నుంచి 100 మీటర్స్ ఉంది. నడుచుకొని అక్కడికి వెళ్ళిపోయి ఆటో ఎక్కేసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బస్ స్టాండ్ కొంచెం ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. లెట్స్ గో దేర్. అక్కడ సడన్గా అయితే ఆడియో రికార్డ్ అవ్వలేదు. మాకైతే ఆటో అతను అక్కడ జంక్షన్ నుంచి బస్ స్టాండ్కి అయితే 20 రూపీస్ లాగా ఇద్దరికి తీసుకున్నాడు, 40. అలా మీరు ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ జర్నీ తర్వాత మాకు ఇక్కడ కోనార్క్ బీచ్ అయితే కనిపించింది. మేము కోనార్క్ బీచ్ ఎందుకు డ్రాప్ అయిపోయామంటే వర్షం పడింది, ఇంకా డ్రోన్ ఎగరేయలేం అనేసి డ్రాప్ అయిపోయాం. అండ్ మాకు బస్ టికెట్ అయితే కోనార్క్ నుంచి పూరికి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. క్యాబ్స్ అవాయిడ్ చేయండి, బెస్ట్ బస్సే, బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు మీరు. అండ్ బస్సెస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు గుట్కా బ్యాచ్ అయితే పెద్దగా కనిపించలేదు. ఒక ఇద్దరు పంతుల్లే నవ్వులుతూ కనిపించారు. తక్కిన వాళ్ళు కొంచెం పర్లేదు భయ్య. అలా మా జర్నీ సాగుతూనే ఉంది. 1.5 అవర్ తర్వాత అయితే మాకు బస్ స్టాండ్లో అయితే దింపారు. ఇక్కడ అంటే 1.5 అవర్ పట్టింది. మన దగ్గర అయితే ఒక 1 అవర్లో దింపేస్తారు. 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అంటే. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ స్టాప్స్, చాలా లేట్గా వచ్చాయి. కాకపోతే జర్నీ మాత్రం చాలా బాగుంది, గ్రీనరీగా. మేమైతే లోకల్ బస్ తీసుకుందాం అనుకున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. కాకపోతే ఇక్కడ ఫ్రీక్వెంట్గా లేవు, వాటి కోసం వెయిట్ చేయడం ఎందుకనేసి ఆటో అయితే తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 100 రూపీస్ అడిగారు, మేము 80 ఇస్తానన్నాం. కాకపోతే బోర్డు మీద ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కటి అనమాట. ఆటో బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీరు చూడొచ్చు. ఏ ఏరియాకి వెళ్ళాలన్నా ఫిక్స్డ్ రేట్స్. కాకపోతే మీరు ఒక 20-30 వరకు బార్గెన్ చేయొచ్చు. లేదు షేర్ ఆటోకి వెళ్తానంటే 20 రూపీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ టోకెన్ ఇస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు ఆటో డ్రైవర్ మీద. ఆయన నెంబరు, ఆటో నెంబర్, నేమ్ అయితే ఉంటాయి వాటి మీద. ఇక్కడ 200 మీటర్స్ దూరంగా అయితే మాకు టెంపుల్ నుంచి డ్రాప్ చేశారు. ఇక్కడ నుంచి ఒకవేళ మీరు నడలేనంటే ఇక్కడ నుంచి రిక్షాస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రిక్ బగ్గీస్ అయితే ఉంటాయి. వాటిని అయితే మీరు తీసుకోవచ్చు. వాటికి పే చేయాలి రెండిటికి. కాకపోతే 200 మీటర్స్ దగ్గర దింపేశారు. ఏవో లోకల్ లగేజ్ ఆటోస్ తప్ప ఇంకేం వెళ్ళట్లేదు నేను చూసినంత ప్రకారం అయితే. అండ్ మేమైతే హోటల్ అగర్వాల్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఇలా వచ్చి ఇలా కింద దిగితే కిందనమాట అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. అక్కడైతే హోటల్ అగర్వాల్ అయితే ఉంటుంది అనమాట. హోటల్ అగర్వాల్ మేము ఆల్రెడీ చూసాను ఆన్లైన్లో, బాగానే ఉన్నాయి రేటింగ్స్. అందుకే తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం, హోటల్ అగర్వాల్కి అయితే. రూమ్ అయితే తీసుకున్నాం. మనకి ఇక్కడ కీస్ పట్టుకొని వస్తున్నారనమాట రూమ్ చేయించడానికి. అయితే మనకి రూమ్ ఎంత పడిందంటే 1800 తీసుకున్నారు. నాకు తెలిసి వర్తా అంటే ఇంకా టెంపుల్కి జస్ట్ 50-40 మీటర్స్ దూరం అంతే.
ఇంకేం చేయలేం. ఏసీ రూమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా వరస్ట్‌గా ఉంటాయి. గుట్కాస్ ఇవంతా క్లీన్‌గా ఉండవు. నాకు ఒడిశాలో నచ్చంది అదొకటే. గుట్కాలు ఎక్కువ తింటున్నారు. రూమ్స్ గట్ట కంపు చేసేస్తున్నారనమాట. మాకైతే సెకండ్ ఫ్లోర్ ఇచ్చారు రూము. 1800 ఇంకా డీలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. 4 మెంబర్స్ రూమ్స్ చాలా ఉన్నాయి. మేమైతే ఇద్దరమే స్టాండర్డ్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం. 1800 అయితే పడింది. సెకండ్ ఫ్లోర్ అయితే ఇచ్చారు. అండ్ రూమ్ అయితే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా బాల్కనీ ఉంటదని. కాపోతే బాల్కనీ అయితే లేదు దానికి. కొన్ని రూమ్స్‌కైతే బాల్కనీ ఉంది. థర్డ్ ఫ్లోర్‌లో అలా ఉన్నవైతే బాల్కనీ ఉంది. నెక్స్ట్ అవుట్‌డోర్ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఉంటది. కాపోతే దీనికి టెంపుల్ వ్యూ అయితే లేదు. రూమ్ అయితే స్పేషియస్‌గానే ఉంది. 1800కి పర్లేదు. దానికి సరిపోయింది. 1800 రూమ్ లాగానే ఉంది. అండ్ ఇంకోటేంటంటే కరెంట్ తీసేసాడు. మేమెళ్ళేసరికి జనరేటర్ ఆన్ అవ్వడానికి టైం పట్టింది. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే కొంచెం. కాపోతే లైటింగ్ అంతా బానే వస్తుంది. కాపోతే అవతల వైపు బిల్డింగ్ ఉంది. మాకు టెంపుల్ వ్యూ అయితే లేదు. ఆ విండో వైపే పూరి టెంపుల్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యాం. రూమ్ నుంచి అయితే అలా టిఫిన్ రైస్ ఏదో ఒకటి లంచ్ చేద్దాం. కిందనే ఉందంట హోటల్ అగర్వాల్. రెస్టారెంట్ కూడా ఉంది. కిందకి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. ఇలా వస్తే ఇదే రెస్టారెంట్. क्या क्या फूड्स है भैया? వచ్చదా క్లీన్ చేయనట్టున్నారుగా. సింగిల్ చేసి వచ్చింది. చెప్పుకోలేము. హోటల్ అగర్వాల్లో అయితే మనకి మార్నింగ్ 10 వరకు అయితే టిఫిన్స్ ఉంటాయంట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పరోటా పుల్కాస్ ఉంటాయి. కాకపోతే మీరు కర్రీ వేరేగా ఆర్డర్ చేసుకోవాలి. నాకు తెలిసి యాంబియన్స్ అంతా చాలా బాగుంది. హోటల్ కూడా బాగుంది. నేనైతే ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. హ్యాపీగా పూరికి 150 మీటర్సే హోటల్ అగర్వాల్. హోటల్ సంథింగ్ అమరావతి ఏదో ఇంకోటి కూడా ఉంది ఇక్కడే పక్కన, అది కూడా బాగానే ఉంది. చూద్దాం. ఇదైతే హోటల్ అయితే రెస్టారెంట్ అగర్వాల్దే. చూద్దాం మనం ఏది ఆర్డర్ చేసేద్దామో చెప్తా. మనమైతే పన్నీర్ పంజాబీ ఆర్డర్ చేసాం కర్రీ. అండ్ చపాతీస్ ఒక 4 ఆర్డర్ చేసాం. సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా లాస్ట్లో ఏమైనా ఉన్నాయా, స్టార్టర్స్ ఏమైనా ఆర్డర్ చేస్తారా అన్నాడు, కానీ మేమే స్టార్టర్స్ ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఇదేంటి, ఒక ఐస్ క్రీమ్ కూడా లేదే. మెను వెళ్ళారా? ఐస్ క్రీమ్స్ ఎట్లా పెట్టుకో, ఐస్ క్రీమ్ ఎట్లా ఉండదా? సరే అంతే. ఫుడ్ వచ్చాక కలుద్దాం. చపాతీ విత్ పన్నీర్ పంజాబీ. కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ కాదు, పన్నీర్ పంజాబీ ఏదో డిఫరెంట్ టేస్ట్. కాకపోతే పన్నీర్ బటర్ మసాలా ఇష్టపడే వాళ్ళు పంజాబీ ట్రై చేయకండి, అప్సెట్ అవుతారు. ఫుడ్ అయితే బాగుంది, మస్ట్ ట్రై. అంటే ఇక్కడికి వస్తే ట్రై చేయండి, బాగానే ఉంటుంది. హోటల్ కూడా నాకు తెలిసి డీసెంట్, చాలా బాగుంది. ప్రైజే కొంచెం లిటిల్ బిట్. జనరల్గా పూరిలో సిల్వర్ ఆర్నమెంట్స్ బాగా ఫేమస్ అనమాట. సో చూద్దాం ఏమేమి సిల్వర్ జ్యువెలరీస్ ఉన్నాయి. మనం ఏమైనా సంథింగ్ ఏమైనా తీసుకుందాం ఉంటే. మనకి పూరీలో ఏంటంటే మెయిన్లీ మనకి ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ తక్కువ, లోకల్ హ్యాండ్మేడ్ ఉంటాయి అన్నమాట. సిల్వర్ ఎక్కువ. చాలా డిజైన్స్ అయితే మీకు దొరుకుతాయి. ఇక్కడ కెమెరా అయితే అలౌ చేయలేదు. ఎలాగో అలా చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేశా. కాకపోతే వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నో బార్గెన్, నో ఇది అది అనేసి. నాకైతే నచ్చలేదు. మేబీ మీరు ట్రై చేస్తే లోకల్ మార్కెట్లో ట్రై చేయండి, మీకు మంచి ప్రైస్. మేమైతే ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాం బ్యాక్ ఉన్న షాప్లో. అగర్వాల్ కిందనే ఉంది, కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్పారు. తీసుకున్నాను ఒక బ్రాస్లెట్. ఇంకా ఎలా అయినా పూరి వచ్చాక అనేసి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ముందు పూరిలో హ్యాండ్లూమ్ కూడా ఫేమస్, అది కూడా చూపిస్తాం కదా గైస్. ఇప్పుడు మనం సిల్వర్ షాపింగ్ చేసాం కదా,
కరెంట్ పోయింది, ఇప్పుడే కరెంట్ వచ్చింది. మనకి కిందే అగర్వాల్ కిందే ఉందన్నమాట. ఇక్కడ సారీ షాప్ అలీషాన్ అంట. సారీస్ చూద్దాం. సిల్క్ ప్రతిదీ మనకి పూరిలోనే. కిదర్ बनते हैं सर? संबलपुर में. संबलपुर ये सब आपका संबलपुर में बनता है. संबलपुर में बनता है. इधर अच्छा, संबलपुर में जैसे वीवर्स होते हैं वो वहाँ से बना के यहाँ से लाके. अच्छा, प्राइसेस आप बोल दिए ना. प्राइसेस जैसे आपका 500 से शुरू करके 500 आपका 15,000 20,000 तक अवेलेबल रहता है. ఓకే, 500 నుంచి మనకి 1000 15,000 20,000 వరకు అవైలబుల్ ఉంటాయంట. యూట్యూబర్ అని చెప్పా, వెంటనే బయటకు వచ్చి అయితే సారీస్ అయితే చూపిస్తానని చెప్పారు. వర్కర్స్ కూడా ఉన్నారు, కాకపోతే ఆయనే వచ్చి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడనమాట. ఇంకైతే చూపించడానికి వస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యెల్లో బీచ్ కలర్ సారీ అయితే 1100 అంట. డిస్కౌంట్ పోగా 550కి వస్తుంది. నాకు తెలిసి బార్గెన్ చేస్తే 4 to 450కి అయితే ఇవ్వచ్చు. సారీస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షను. కొన్ని అయితే మనకి సంబల్పూర్లో గట్రా హ్యాండ్లూమ్ సారీస్ అయితే ఉన్నాయి. అండ్ అవి కూడా మనకి బయట దొరుకుతాయి, బయట సిటీస్లో కూడా దొరుకుతాయి. కాకపోతే ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ 450 అంటే అక్కడ ఒక 600 550 అలా ఉంటాయి. ఒక 150 రూపీసే డిఫరెన్స్ ఉంటుంది మీరు బయట మార్కెట్స్లో కూడా చూసినా. మీరు ఇంకా తీసుకోవాలంటే లోకల్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. ఒకసారి ప్రైజెస్ చూడండి చిన్న చిన్న షాప్స్లో కూడా. వీళ్ళకి ఆన్లైన్ కూడా ఉంది, ఆలిసాన్, నాకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ సారీస్ మాత్రం చాలా ఓపికతో చూపిస్తున్నాడు అనమాట ఇతను నాకు. అంటే మరి యూట్యూబర్ అన్నానన్నా దేనికో తెలియదు కానీ ఇతనే ఓనర్. ఈయనకి 2 హోటల్స్ ఉన్నాయి అండ్ 2 షాపింగ్ మాల్స్, ఒక షాపు ఒక చిన్న షాపింగ్ మాల్ లాంటిది అయితే ఉందంట. వర్కర్స్ కూడా ఆపేసి నాకు చూపిస్తున్నాడు అనమాట. ఇంతకుముందు కూడా చాలామంది యూట్యూబర్స్ వచ్చారు వేరే దగ్గర నుంచి, వాళ్ళ నుంచి నాకు బాగా కస్టమర్స్ వచ్చారు అని చెప్పుకొచ్చాడు. అండ్ సారీస్ కూడా 500 నుంచి దగ్గర 20,000 వరకు ఉన్నాయి. రీసెంట్గా ఒక ఫారినర్స్ గట్రా సారీస్ తీసుకున్నారంట 20,000 22,000 అయితే. అదంతా చెప్పుకొని వచ్చాడు. అండ్ సారీ హిస్టరీ మొత్తం చెప్పాడు అతను. మొత్తం అంటే హ్యాండ్లూమ్ ఎక్కడ తయారైంది, ఏ క్లాత్, నెక్స్ట్ ఏ ఫెస్టివల్కి వేసుకుంటారు మొత్తం చెప్పారనమాట. అండ్ మనకి ఆర్ట్ వర్క్ లాగా ఉంటుంది కదా, అంటే ఒక ఏదైనా సంఘటన ప్రింట్ చేయడం అనమాట. సంథింగ్ కృష్ణుడి గురించి ఏదో సంథింగ్ ఒకటి ప్రింట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న సారీ అయితే బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేదే ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీ సారీ అంట. 14,000, 10% సంథింగ్ ఎంతో డిస్కౌంట్ అని చెప్పాడు, నాకు గుర్తులేదు. కాకపోతే సారీ మాత్రం చెప్తున్నా కదా, అదే క్లాత్ గెస్ చేయండి. ఒక 2 seconds టైం ఇస్తాను మీకు. సిల్క్, అది ప్యూర్ సిల్క్. క్లాత్ మాత్రం హైలైట్ అనమాట, చాలా బాగుంది క్లాత్. కాస్ట్ బట్టే కదా, పిండి గొల్దే రొట్టి. క్లాత్ అయితే బాగుంది. అండ్ మీరు సారీ కలెక్షన్స్ అంటే లేడీస్ చూస్తున్నా, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మదర్, సిస్టర్, వైఫ్ ఎవరికైనా కొనాలనుకుంటే యూ కెన్ కమ్ హియర్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు ఇంతవరకు ఏ షాప్ అతను ఇంత బాగా రిసీవ్ చేసుకొని మొత్తం స్టోరీ అంతా చెప్పలేదన్నమాట. నాకు నచ్చింది. మెయిన్లీ ఆయన బిహేవియర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీకు బయట దొరికే కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట, ఫొటోస్ లాగా. అవి కూడా దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మెన్స్ వేర్ కూడా ఉంది. ఇక్కడ మెన్స్ వేర్ కూడా ఉందన్నమాట. దాని ఎదురుగానే షాపు. అగర్వాల్ దగ్గర ఇవన్నీ కిందన ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. కాకపోతే బయటే కొంచెం ప్రైసెస్ డిఫరెన్స్ ఉందన్నమాట. వాళ్ళు మీరు బార్గెన్ చేసే సత్తా ఉంటే మాత్రం బయటే తీసుకోవడం బెటర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెన్స్కి అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. తక్కువ రేట్లోనే ఒక 500 నుంచి 1500 మధ్యలోనే ఉంటాయంట ఇక్కడ. అంతకంటే ఎక్కువ ప్రైజెస్ అయితే వీళ్ళు సేల్ చేయరంట, పెద్దగా వెళ్ళవంట. నేను ఒక హోమ్ షర్ట్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే సైజ్ అయితే అవైలబుల్ లేదు. ఇంకా మెన్స్ అయితే ఎక్కువ చూడలేదు నేను. పెద్దగా ఏం కలెక్షన్ కూడా లేదు, జనరల్ అనమాట. యావరేజ్ స్టోర్ ఎలా ఉంటుందో అలానే ఉంది అంతే. ఇంకా మాకు కూడా టైం అవుతుందని ఇంకా ఇక్కడితో క్లోజ్ చేసా. గైస్, మనమైతే ఆల్రెడీ ఒక సారీ తీసుకున్నాం, సారీ అండ్ ఒక వాలెట్ మదర్ కోసమని. ఇక్కడైతే పర్లేదు, ప్రైజెస్ పర్లేదు, తీసుకోవచ్చు. కాకపోతే మీరు మార్కెట్లోకి వెళ్ళగలిస్తే అది ఇంకా బెటర్ చాయిస్. ఇక్కడికి వచ్చి తీసుకున్నా ఓకే. ఇక్కడ మనకి సిల్వర్ అండ్
హ్యాండ్లూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్ట్స్ గట్రా మీరు తీసుకోవాలంటే మీరు అగర్వాల్ హోటల్లో బయట అంటే పైన దిగొచ్చు, అండ్ కింద రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. అంటే ప్రమోషన్ ఏం కాదు నాకు, అంటే మీరు ఎవరైనా వస్తే మీకు ఈజీ వే అనమాట, ఈజీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే. బయట మనం స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఈ వీడియో ఎలా అనిపించింది హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి, ప్రతి దాని గురించి. మనం ఇప్పుడైతే పూరి బీచ్కి అయితే వెళ్తున్నాం బై వాక్. అంటే కరెక్ట్గా పూరి టెంపుల్ ఆపోజిట్, అంటే జగన్నాథ్ టెంపుల్ ఆపోజిట్ స్ట్రీట్ నుంచి వస్తే అలా స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ అనమాట. బై వాక్ వెళ్దాం. అలా స్ట్రీట్ వ్యూ చూసుకొని వెళ్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్ అలా అంతా స్ట్రీట్ వ్యూ. చాలా స్వీట్స్ దొరుకుతున్నాయి, అన్నిటికంటే కాజాలు ఫేమస్గా దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్తున్న బీచ్ పేరు అయితే గోల్డెన్ బీచ్, పూరి దగ్గర అయితే ఉంటుంది. మాకు తెలీదు జనరల్గా పూరి అంటే చూద్దాం, పూరి టెంపుల్ చుట్టూ చూద్దాం అని వచ్చా. కాకపోతే ఇలా రోడ్ నుంచి నడుస్తూ వెళ్తే జనరల్ కన్వర్జేషన్లో ఈ రోడ్లు అలాగే వెళ్తే బీచ్ వస్తుందేమో అనుకున్నాం. మ్యాప్స్లో చూసాం, నిజంగానే బీచ్ అనమాట. 1.3 చూపించింది ఆల్రెడీ. అప్పుడు 500 మీటర్స్ నడిచాం. 1.3 కదా, వెళ్ళిపోదాం బీచ్ కానీ ఫిక్స్ అయ్యాం. టైం అయితే అరౌండ్ ఛార్జింగ్ అయిపోయింది. టైం ఎంతండి? టైం ఎంత? టైం 7:40 అవుతుంది. వెళ్దాం అలాగా. మళ్ళీ ఒక 8:15 అయ్యేసరికి వచ్చేస్తాం రిటర్న్. లెట్స్ గో బ్రో, వీ క్యాన్ డూ ఇట్ మ్యాన్. ఇక్కడ నేను అడిగిన దాని ప్రకారం అయితే దర్శనం ఫ్రీయే. రేపు మీకు పూరి జగన్నాథ్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెళ్తున్నాం, ఇంకా 500 మీటర్స్ ఉంది. పక్క నుంచి చల్లుకొని వెళ్ళిపోతున్నారు పైగా. మీకు పూరి వచ్చాక నాన్ వెజ్ దొరకకపోతే బీచ్ దగ్గర ట్రై చేయండి. ఇక్కడ నాన్ వెజ్ హోటల్స్ అయితే ఉన్నాయి. మినిమం 1 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ నాన్ వెజ్ వండరు అనమాట. మీకు కావాలంటే ఇక్కడ బీచ్కి కానీ ఎక్కడికైనా రావాలి ఖచ్చితంగా. అది ఇట్టే ఇంకో 200 మీటర్స్ బ్రో, యూ క్యాన్ డూ ఇట్. ఎలా వచ్చాం మనం, ఇదే బీచ్ బ్రో. వెల్కమ్ టు గోల్డెన్ బీచ్. పూరిలో ఉంది ఈ గోల్డెన్ బీచ్. ఏం బీచ్ రాలేదులేండి, మార్కెట్లో ఉంది ఇక్కడ కొంచెం. ఏడేమైనా మీరు కొనాలంటే కొనుక్కోవచ్చు గురుగారు. కొన్ని షాప్స్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. బీచ్ ముందే ఉంది, మన ముందే బీచ్ ఉంది, మన ముందే బీచ్ ఉంది. కనిపిస్తుందా అధ్యక్ష?
వా నాన్ వెజ్ చెప్పి సమ్మేస్తున్నారా? బీచ్ దగ్గర దొరుకుతుంది నాన్ వెజ్. మాకు ఇక్కడ నాన్ వెజ్ స్మెల్ వస్తున్నాయి. ఇప్పుడు ముందుకు వెళ్దాం. కనిపిస్తుందా? పూరి బీచ్. కాకపోతే నాకు తెలిసి ఇది ఇంకా పెద్దది. వైజాగ్ లాంటిదే. ఆర్కే బీచ్ ఎంతమంది చూసుంటారు చెప్పండి? వైజాగ్ ఆర్కే బీచ్ సేమ్ అలాంటి వైబ్స్ వస్తున్నాయి నాకైతే. ఆ బయట లైట్స్ కానీ. కాకపోతే ఆర్కే బీచ్ అంత క్లీన్గా అయితే లేదు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే. చూసాం కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వస్తే బాగుండేది. కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ రిటర్న్ టు పూరి టెంపుల్ దగ్గర. पूरी टेम्पल हाँ मंदिर पूरी मंदिर के लेफ्ट साइड जाकर स्ट्रीट में जाएगा. हाउ मच? 50. एक किलोमीटर 1.5 किलोमीटर. गाड़ी घूम के जाना है. 1.5 किलोमीटर है ना. गाड़ी घूम के जाना है. 50 रुपीज़ देंगे. మనం అయితే ఆటో అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి బీచ్ నుంచి అయితే పూరి టెంపుల్కి 50 రూపీస్ ఇస్తాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. దానిలో టిఫిన్ చేసేద్దాం. హోటల్ చూసాం ఆల్రెడీ. ఆటో అయితే మాకు ఇక్కడ టెంపుల్కి ఒక 60 మీటర్స్ దూరంలో అయితే డ్రాప్ చేశారు. బాగానే డ్రాప్ చేశారు. కొన్ని ఆటోస్కి అయితే పోలీస్ వాళ్ళు ఆపేశారు. కాకపోతే ఆటో ఆయన సైడ్ నుంచి వచ్చాడు, దగ్గరలోనే డ్రాప్ చేశాడు అనమాట. ఫస్ట్ నాకు గూగుల్ మ్యాప్స్లో చూపించే రూట్లో వేరే రూట్లో వెళ్ళాడు. కాకపోతే టెంపుల్ దగ్గర తెచ్చి డ్రాప్ చేశాడు. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకో విషయం తెలుసుకున్నా, కాంప్లెక్స్ నుంచి పూరి టెంపుల్కి రావాలన్నా, పూరి టెంపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా షేర్ ఆటో అయితే 20 రూపీసే. మీకోసం రావాలంటే 100 రూపీస్. లగేజ్ బట్టి ఫ్యామిలీ బట్టి డిసైడ్ అవ్వండి. ఇంక మనం టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్దాం. పక్క రోడ్లో అయితే దింపారు. మళ్ళీ సేమ్ రోడ్డుకి మళ్ళీ వచ్చాను టిఫిన్ చేయడానికి. ముందే ఉంది టిఫిన్ షాప్. దోశ తిందాం. లెట్స్ గో. టిఫిన్స్ అయితే లేవంట. మార్నింగ్ 7 AM to 11 AM, ఆఫ్టర్నూన్ 3 PM నుంచి 6 PM అంట. ఇప్పుడు డిన్నర్ టైం అంట. 3 PM నుంచి 6 PM వరకు టిఫిన్ తినే జంతు ఎవరో నాకు అర్థం కావట్లేదు. సరే నేను చూద్దాం, ఇంకా వెతుకుదాం. ఇక్కడైతే ఒక చిన్న హోటల్కి అయితే వచ్చాం. 6 చపాతీ చానా మసాలా అయితే ఆర్డర్ చేసాం. ఒక చపాతీ 5 రూపీస్ అంట. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. అండ్ చానా మసాలా హాఫ్ ప్లేట్ 60 రూపీస్. టేస్ట్ చూద్దాం వచ్చాక. బాగానే ఉంది, పర్లేదు. 5 రూపాయలు చపాతీ, ఇద్దరికి కలిపి 60 రూపాయలు కర్రీ. ఒక చపాతీ 5 రూపీస్. బాగానే ఉంది భయ్యా. రోటీనే 10-15 రూపాయలు తీసుకుంటారు హోటల్స్లో. టేస్ట్ కూడా గుడ్ ఈ ప్రైస్కి. చూపిస్తా వాళ్ళు బడ్జెట్లో సూపర్. మధ్యాహ్నం మాకు పంజాబీ పన్నీరు 8 రోటీ 305. ఇప్పుడు 6 రోటీ చానా మసాలా అంటే శనగల కర్రీ 60 రూపాయలు అయింది ఇద్దరికి. ఇక్కడే ఉంది. ఈ సందులు వెళ్ళి ఎలా వస్తారో చూపిస్తాను ఆగండి. కెమెరా చేంజ్. టెంపుల్ ఆపోజిట్ ఇది ఉంటుంది అనమాట. ఇలా రావాలి. ఇక్కడ ఉంటుంది ప్లాస్టిక్ చైర్స్తో. ఈ హోటల్ క్రాస్ చేసిన వెంటనే అమృతం దాటిన తర్వాత చాలా తక్కువ. మీరు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఇదే బెటర్ హోటల్ అనమాట. టేస్ట్ అంటే కొంచెం చప్పగా ఉంది, తగ్గిందంత ఓకే. నార్త్ సైడ్ వాళ్ళకి అకార్డింగ్ వాళ్ళ బుర్రలో పెట్టుకొని చేస్తారనమాట. చెప్పా, సజెషన్ ఇచ్చా, భయ్యా దాంతోపాటు పెప్పర్ కూడా పక్కన పెట్టు, బాగుంటుంది, కారమైన పెట్టి పర్లేదు, కొంచెం చప్పగా ఉందంటే ఓకే ఓకే అన్నాడు. కొందాం పదండి. లెట్స్ గో బ్రో. చెప్పులు తీసేది ఉందో వెళ్ళిపోండి.
100 వుడ్ స్టోన్. How much for this? This one. ఎంత 150. 150. ఇదైతే 150 అంట. How much for this? This one. 60 rupees. 60 అంట. అడుగు మ్యాట్లు కాదు, రబ్బర్ బాగుంది. మెటల్ అయితే బాగుంటాయి. ఫొటోస్ అయితే ఉన్నాయి, కాకపోతే జాగ్రత్త తీసుకెళ్ళగలమా లేదని చూస్తున్నా. మీకు చూపించా కదా, అదే ఫోటో ఫ్రేమ్ 150 చెప్పాడు. 65 తీసుకున్నా ఒక ఫోటో, అలా 4 తీసుకున్నా, టోటల్ 260 అయింది. అదనమాట. చిన్న స్టోన్ అడిగా, కాకపోతే రాదనేసాడు. 200కి అడిగితే నేను 100కి అడిగా, కాకపోతే రాదనేసారు. సరే ముందు చూద్దాం. అంటే అది స్టోన్ వర్క్ బాగుంది, హాల్లో పెట్టుకోవడానికి బాగుంటుందని అడిగా. సరే ముందు చూద్దాం, దొరకకపోతే మళ్ళీ వెనక్కి వద్దాం. జగన్నాథ్, జై జగన్నాథ్. మన షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం ఇదేంటది కాజా తీసుకుందాం. ఒక మమ్మీ అయితే ఒక 6 తీసుకోమన్నారు. కాజా తీసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే మన దగ్గర దొరికే కాజా ఏంటంటే కొంచెం దిబ్బగా ఉంటాయి, ఏంటంటే లేయర్స్, చాలా లేయర్స్ చేశారనమాట. చాలా స్వీట్గా ఉంది. నేను కాజా నేను పెద్దగా ఇష్టపడి తిన్నాను, కాకపోతే ఫుల్ తిన్నా, చాలా పెద్ద కాజా. కానీ చూద్దాం, ఇక్కడ షాప్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రోజుకైతే మన షాపింగ్ అయితే అయిపోయింది. ఆ స్టోన్స్ అక్కడే ఇంకా తక్కువ అనిపించింది, ఎందుకంటే ముందుకు వస్తే ఇంకా ఎక్కువ చెప్పారు, తగ్గదనేసారు. మేబీ 150కి ఇచ్చినాము. రేపు ఎలాగా ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఇదే షాపింగ్, బీచ్ అంతా ఇదే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. రేపు అయితే పూరి వ్లాగ్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ ఫర్ దట్ వ్లాగ్. సో ఇన్ ద పూరి టెంపుల్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? గుడ్ నైట్ ఫ్రమ్ పూరి, సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అయితే చూద్దాం, సారీ అయితే చూద్దాం. సారీ ఎలా ఉంది? ఎవరి కోసం గెస్ట్ చేయండి, 2 seconds టైం ఇస్తాం. ఎవరి కోసం భయ్యా? మమ్మీ కోసం. ఎలా ఉంది? ఇంకోటి తీసుకున్నా, చిన్న వాలెట్ లాంటిది, వైట్. ఎలా అనిపించింది? ఇది కూడా మమ్మీకే. ఎందుకంటే ఇలాంటి వాలెట్స్ గట్రా మీరు కూడా ఎప్పుడు చుట్టాలకి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళకి తక్కువ రేటు నచ్చని కాస్ట్లీ కావాలి. ఎవరికి గుర్తుండి తెచ్చామని ఎవరు గుర్తించరనమాట. ఊర్లో ఉన్న కాస్ట్లీ అయినా తీసుకుంటారు. సిల్వర్ వైట్ వచ్చేస్తుంది. సిల్వర్ ఐటమ్ మనకి సిల్వర్ షాప్లో పెద్దగా అలౌ చేయలేదన్నమాట, మీకు అందుకే రికార్డ్ చేయలేకపోయాను. మన ఛానల్ కొంచెం పెద్దదై ఉంటే ఎవరైనా అలౌ చేస్తారు. గురువుగారు సబ్స్క్రైబ్ చేసుకోరు, మీరు వీడియోలు చూస్తారు, కానీ ఎలా అయితే అది పట్టుకో ఒకసారి. మొత్తం పిన్నులు కొట్టాడు, ఇంకేం ప్యాకింగ్ దొరకనట్టు. The beautiful
బ్యూటిఫుల్ సిల్వర్ వన్. ఇది ఎంత పడిందో గెస్ చేయండి. నాకు 2800 పడింది. ఇది వర్తా కాదా చెప్పండి. యాంటిక్ వస్తుంది, ఇది సిల్వర్ యాంటిక్ పీస్ అనమాట. వర్తా కాదా, ఫోకస్ యా. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నా. నా దగ్గర చైన్ ఉంది, కాకపోతే దానికి లాకెట్ లేదనమాట. ఇది హనుమాన్ లాకెట్, హనుమాన్ జీకా లాకెట్ ఇది, అండ్ బ్రాస్లెట్. ఈ రెండు కలిపి నాకు 3,500 దగ్గర పడ్డాయి. అది వర్త్ అనిపిస్తుందా? నాకే సిల్వర్ కొంచెం రేట్ అనిపించింది, ఎందుకంటే పూరిలో చాలా తక్కువ అన్నారు, అంటే సిల్వర్ మేకింగ్ ఛార్జెస్ అనమాట. కాకపోతే ఎందుకో అంటే ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ అనిపిస్తుంది. పీస్ ప్రైస్ అంట. అంటే నేను ఈ షాప్ రికమెండ్ చేస్తాను సిల్వర్ అంటే మేబీ నాట్ ఫుల్లీ, ఎందుకంటే పూర్తిగా నేను చేయలేను. కొంచెం ప్రైజెస్ నో డిస్కౌంట్ అంట, బేరాలు లేవంట, ఏం లేవంట. ఏమో మీకు నచ్చితే ఇక్కడ రావచ్చు. హోటల్ మాత్రం 1800కి ఓకే భయ్యా, తీసుకోవచ్చు. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు హోటల్వి, పూరి టెంపుల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు వస్తే ఏం తీసుకుంటారు ఇక్కడ, ఆర్నమెంట్స్ కానీ, సారీస్ కానీ, లేదంటే ఇంకేమైనా తీసుకుంటారంటే ఏం తీసుకుంటారు కింద అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.